కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో కిడ్స్ కాన్వికేషన్ ను ఘనంగా నిర్వహించడం జరిగిందని రమ్య హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి ఏజిఎం వెంకటేష్ పేర్కొన్నారు. రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో యూకేజీ పూర్తి చేసుకున్న పిల్లలను ఫస్ట్ క్లాస్ కు పంపించడం జరుగుతుందని రమ్య హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి ఏజిఎం వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో కిడ్స్ కాన్వికేషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. They are successfully completed their graduation. ప్రోగ్రామ్ షెడ్యూల్లో కూడా మేడం ప్రభావతి గారు మాకు టైం కేటాయించడం ఫస్ట్ మేడంకి మాకు మా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం తరఫున మేడంకి ముందే ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే ఈ ప్రోగ్రామ్ పిల్లలు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతుంది. కిడ్స్ కాన్వికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రవీంద్ర భారతి స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మన జగన్నాథపురం బ్రాంచ్లో 63 మంది పిల్లలు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతున్నారు. దాని సందర్భంగా మన కిడ్స్ కాన్వికేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కిడ్స్ కాన్వికేషన్ కి పిల్లల్లో ఉన్న టాలెంట్ కానీ వాళ్ళ జనరల్ నాలెడ్జ్ కానీ జీకే గేమ్స్ కానీ వాళ్ళ టాలెంట్ చూపించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి మాకు సహకరించిన పేరెంట్స్ అవునండి, మేడం కానీ మా మేనేజ్మెంట్, మా స్టాఫ్ అందరికీ కూడా రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథపురం బ్రాంచ్ తరఫున మేమందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అంటే మా నార్త్ ఆంధ్ర జోన్లో జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, అలాగే సిజిఎం వసంత గారు, జిఎం రమ్య మేడం గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తం నార్త్ ఆంధ్ర అంతా కూడా ఈ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. ఈరోజు కిడ్స్ కాన్వికేషన్కి రవీంద్ర భారతి స్కూల్కి ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. చైర్మన్ సారు, రవీంద్ర భారతి స్కూల్ చైర్మన్ సార్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఏజిఎం సార్ వెంకటేష్ గారు, అలాగే ప్రిన్సిపల్ సార్, సో వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా చిల్డ్రన్ పార్టిసిపేట్ చేసే విధానం నేను చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. చిన్న పిల్లల్లో మరి ఆ విధంగా అంటే మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటికీ కూడా క్యాపిటల్స్ చెప్పడం కానివ్వండి, అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చెప్పడం కానివ్వండి, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా జాయ్ఫుల్గా ఉంది. అండ్ ఇట్స్ రియల్లీ an excellent performance. I would congratulate all the management, the staff, the teachers and everyone, and even the students and the parents. చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అసలు యాక్చువల్గా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది దీస్ లిటిల్ ఛాన్స్ అంటే వీళ్ళకి ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అవుతారని అనిపించింది. అంటే ద వే దే ఆర్ ఆన్సరింగ్ ఇట్ ఈస్ రియలీ ఎక్సలెంట్.